హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. మనం లాస్ట్ రెండు క్లాసుల్లో క్లాస్ అంటే ఏంటి, ఇంటర్ఫేస్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం. ఈరోజు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఎ స్మాల్ రివిజన్. సో వాట్ ఈస్ ఏ క్లాస్? క్లాస్ అంటే వాట్ వీ లెర్న్డ్ ఈస్ ఇట్స్ ఏ బ్లూ ప్రింట్ or definition of the objects we create with it. Okay, and what is an interface? Interface is a contract which you can share with other modules or services to interact with objects or classes of similar behavior. Okay, now we are ఈరోజు మనం అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ గురించి నేర్చుకుందాం. సో when we talked about interface, for example, car అనే ఇంటర్ఫేస్ ఉంది. ఓకే, now there is a BMW car, there is a Hyundai car. ఓకే, ఇవన్నీ కార్సే, కానీ దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్. సో ఈ రెండు ఇన్ నో వే రిలేటెడ్. ఓకే, వీటికి ఏ రిలేషను లేదు. సో ఈ రెండు టూ ఇండిపెండెంట్ ఎంటిటీస్ విచ్ ఆర్ జస్ట్ టాకింగ్ త్రూ ఏ కామన్ ఇంటర్ఫేస్ కాల్డ్ కార్. ఓకే, సో ఇట్లాంటి కేసుల్లో వెన్ ద బిహేవియర్ ఈజ్ సేమ్ ఆర్ ఏ కాంట్రాక్ట్ ఈజ్ సేమ్ అండ్ ఇంప్లిమెంటేషన్స్ ఆర్ ఇండిపెండెంట్, ఆ కేసుల్లో ఇంటర్ఫేస్ వాడతాం. నో వెన్ డూ వీ యూజ్ ఏ అబ్స్ట్రాక్ట్ క్లాస్? అబ్స్ట్రాక్ట్ క్లాస్ యూజ్ చేసేటప్పుడు దెర్ షుడ్ బి ఏ కామన్ బిహేవియర్. సో ఇంటర్ఫేస్ ఈజ్ ఆల్సో నాట్ ఇన్స్టాన్షియబుల్. ఓకే, ఇంటర్ఫేస్ నుంచి కూడా మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎ కాంక్రీట్ ఇంప్లిమెంటేషన్ విచ్ ఈజ్ ఎ క్లాస్. ఓకే, అబ్స్ట్రాక్ట్ క్లాస్ నుంచి కూడా మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయలేం. కానీ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ ద కామన్నెస్ బిట్వీన్ దెమ్. సో ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ ఈ టూ ఆబ్జెక్ట్స్కి దెర్ ఈస్ no similarity, they are only sharing a contract, whereas abstract classes కి వచ్చేసరికి they will have a common behavior. For example, we were looking at an example called restaurant. Okay, restaurant lo we had Sri Sai restaurant and Babai hotel. ఓకే, ఈ రెండు రెస్టారెంట్ అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. సో దట్ ఈస్ దేర్ కామన్ ఫంక్షనాలిటీ. బట్ బిట్వీన్ దీస్ టూ దేర్ క్యాన్ బీ కామన్ బిహేవియర్. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో వీ టాక్డ్ అబౌట్ డెలివరీ. ఓకే, దీంట్లో వీ టాక్డ్ అబౌట్ డెలివరీ. సో డెలివరీ ఈజ్ ఎ కామన్ థింగ్ విచ్ బోత్ దీస్ గైస్ ఆర్ డూయింగ్. సో దాన్ని యూ కెన్ బ్రింగ్ దట్ కామన్ ఫంక్షనాలిటీ ఇంటూ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఓకే, సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఏం హెల్ప్ చేస్తుంది అంటే కోడ్ రీయూజబిలిటీ. సో ఈ రెండు మళ్ళీ ఆ డెలివరబిలిటీ థింగ్ని రెండుసార్లు ఇంప్లిమెంట్ చేయక్కర్లేదు ఇఫ్ యూ డిఫైన్ ఏ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఓకే, సో డిఫరెన్స్ ఈజ్ ఇంటర్ఫేస్ ఈజ్ ఎ కాంట్రాక్ట్, అబ్స్ట్రాక్ట్ క్లాస్ హ్యాస్ సమ్ కామన్ బిహేవియర్. ఓకే, rest of them is independent, whoever is extending the abstract class will implement it, but there is a common functionality between these two anamata. Danni abstract class antaru. Okay, so let's try to implement it. So mana earlier danne chuddam. So we had Babai hotel, okay, and deliver order anedi undi. Okay, let order delivery అనేది let's say it is the common thing we are talking about. Okay, so deliverable restaurant అనేది ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేయాలంటే అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ వాడాలి. ఓకే, సో దీంట్లో ఏం మెథడ్స్ ఉంటాయి? యూ విల్ నో హౌ టు డెలివర్ ఆర్డర్ అని చెప్తున్నాం మనం, అంతే కదా. deliver order. So delivering order, there is nothing here. So ikkada em miss ayindi return type. Okay, now we have a interface.
restaurant interface. So this abstract class can also implement that interface. Okay. Now Babai Hotel and Sri Sai restaurant, instead of implementing the restaurant, they can extend the deliverable restaurant. Okay. Now ee deliver anedi they need not implement because it comes from here. Okay. So for example, if you don't implement, manam straightforward తీసేస్తే you get an error. You can see here it is highlighted in red. But once you extend the abstract class, okay, that error goes away because it is getting that implementation from here. Okay. So now you understood the class structure kada. So let's write it and see. Okay. So what we are saying is this one, restaurant undi. Okay. Okay. There is a restaurant. Okay. Okay. దీన్ని అబ్స్ట్రాక్ట్గా డెలివరబుల్ రెస్టారెంట్ అని ఒకటి ఇంప్లిమెంట్ చేస్తుంది. డెలివరబుల్ రెస్టారెంట్. ఓకే. సో ఎనీ క్లాస్ విచ్ ఎక్స్టెండ్స్ దిస్, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ సాయి కానీ బాబాయి కానీ, దే గెట్ దట్ డెలివరీ ఫంక్షనాలిటీ ఆటోమేటికలీ. Okay, that is what we are getting by this. Okay, for example, there can be another restaurant, let's say Raghavendra restaurant anu okati undi, which doesn't deliver. You have to go there and eat. So this can implement restaurant directly. Okay, so that is the difference. Okay, so for example, we have another class, which is not deliverable, so implements restaurant. Okay, but ikkada we can just say delivery not supported. Okay, rest all it will work. So this is a different type of restaurant అనమాట. these two are deliverable restaurants. Now మనం మెయిన్ క్లాస్లోకి వెళ్ళామనుకో, ఎర్లియర్ we were defining సాయి రెస్టారెంట్ as restaurant. Okay, this can be a deliverable restaurant also. Even abstract classని కూడా you can use it as a type. Okay, so ఈ abstract classలో if you leave all the methods as abstract, so instead of implementing this, you can just say public void deliver. Okay, delivery abstract public void. Sorry. So if it's a abstract method, okay, now ఇప్పుడు ఎనీ కామన్ ఫంక్షనాలిటీ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కాల్ చేస్తాం అనుకోండి. సో దెర్ ఈజ్ సమ్ కామన్ వే టు డెలివర్ ఆర్డర్ ఆర్ సంథింగ్ లైక్ పికప్ ఆర్డర్. ఓకే, పికప్ ఆర్డర్, డెలివరింగ్ ఆర్డర్. Okay, now Sai restaurant and pickup order ఈ extends deliverable restaurant కాబట్టి now they have to implement pickup order. Okay, picking up order from Sai. Okay, similarly Babai Hotel also should implement pickup order. Picking up order from
Bye-bye. Okay, so even in the abstract, even in delivery order, if you have some small functionality which has to be implemented by the restaurant, for example here the actual order food item అది రెస్టారెంట్ ఇంప్లిమెంట్ చేయాలి, దే హ్యావ్ టు గివ్ ఇట్ టు ద డెలివరీ కదా. సో దాన్ని అబ్స్ట్రాక్ట్ అవుట్ చేసాం. సో ఏ మెథడ్ కెన్ ఆల్సో బి అబ్స్ట్రాక్ట్. ఓకే, వన్స్ యూ లీవ్ ద మెథడ్ యాజ్ అబ్స్ట్రాక్ట్, whoever is extending this class, they are supposed to implement it. So abstract class with all abstract methods is same as an interface. Okay, but functionality wise రెండు ఎప్పుడు వాడతాము అంటే abstract class is when you have a common functionality, interface is when you have only common contract, nothing else. Okay, now main class lo we are taking order from Sai restaurant and Babai hotel also. Now if you run it and see, you will see pick up from both the places. See, items in Sri Sai restaurant, delivering order, picking up order, delivering order. Okay, ఇక్కడ రెండు సార్లు డెలివరింగ్ ఆర్డర్ అనే రాసినట్టున్నాం. లెట్స్ సే పికప్ ఆర్డర్. Okay, now items in Sri Sai restaurant, picking up order, okay, and delivering order. So ఇది సాయి రెస్టారెంట్ క్లాస్ నుంచి వచ్చింది, ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ నుంచి వచ్చింది, ఇది సాయి రెస్టారెంట్ క్లాస్ నుంచి వచ్చింది. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. నౌ మనం కొత్త రెస్టారెంట్ రాసాం కదా, రాఘవేంద్ర. ఇఫ్ యూ రన్ దిస్, ఓకే, you won't see that pickup, delivery, etc. Delivery not supported and print చేస్తుంది. Okay, but interface is still same. This is still a restaurant. Okay, వీళ్ళు they didn't implement delivery, but they got the delivery functionality from deliverable restaurant. Okay, now ఇక్కడ కూడా if you have something specific to do for deliverable restaurants, you can do it by using this type. Okay, so usage wise you can use interface and abstract class interchangeably. Both are non-instantiable, both can be used as a common type of functionalities, but interface is a contract and abstract class is a common interface. Okay, so hope you understood. Try it out with different examples. See you in next class. Bye.